మోసపోయామంటున్న రైతాంగం, రైతు ఉసురు తగలడం ఖాయం. రుణమాఫీపై సంబరాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యాంగం బాగుపడ్డ దాఖలాలు లేవని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు. సాగునీరు విడుదల చేసినందున రైతాంగానికి వెంటనే విడుదల పెట్టుబడుల కోసం రైతు భరోసా సాయం మొదటగా అందించాలని, రుణమాఫీ పూర్తి స్థాయిలో అందించిన తర్వాతనే సంబరాలు జరుపుకోవాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు బంధు మార్గదర్శకాలను రిలీజ్ చేస్తున్నా దాని ప్రకారంగా రైతులందరికీ కూడా 2 lakhs వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అని ప్రకటించాడు. ఆ ప్రకటనలో వారు చెప్పిన మార్గదర్శకాలను మనం పరిశీలిస్తే దానివల్ల మన రైతాంగానికి చాలా నష్టం జరుగుద్ది అని చెప్పేసి అని గ్రహించిన రైతులు అందరూ కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. దానికి దడిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో రేషన్ కార్డు కంపల్సరీ కాదు అని చెప్పేసి అన్నాడు. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విలేకరుల సమావేశం పెట్టి పాస్బుక్ ఉంటే గోల్డ్ లోన్ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి అన్నాడు. ఈ రెండు కూడా వారు అంత క్రితం రోజున విడుదల చేసిన రైతు రుణ మార్గదర్శకాలలో లేదు. మరి మార్గదర్శకాలనే వాటిని వివరంగా రాతపూర్వకంగా వ్రాసి దాని మీద రాజముద్ర వేసి వాటిని సంబంధిత అధికారులకి బ్యాంకులకు పంపించడం జరిగేది.